శ్రీకృష్ణుడి పేరు ఎప్పుడు స్మరించినా రాధా పేరు లేకుండా ఉండదు. భక్తులు కేవలం కృష్ణ అని పిలవరు, రాధే కృష్ణ అని ప్రేమతో జపిస్తారు. ఎందుకంటే ఈ రెండు పేర్లు ఒకటే, ఒకదానిని మరొకటి లేకుండా ఊహించడం అసాధ్యం. రాధ కృష్ణుడి ప్రాణం, కృష్ణుడు రాధా హృదయం. కృష్ణుని సౌందర్యానికి జీవం రాధ, ఆయన వేణుగానానికి ప్రాణం రాధ. కృష్ణుని లీలలన్నిటికీ మూలం రాధ. కృష్ణుడు ఎక్కడ ఉన్నా రాధ అక్కడే ఉంటుంది. రాధా కృష్ణుల అనుబంధం భౌతిక ప్రేమ కాదు, అది భక్తి రూపం. రాధ అంటే భక్తి. కృష్ణుని పేరు ఎక్కడ వినిపించినా రాధ శాశ్వతంగా అందులోనే నిలిచి ఉంటుంది. ఈ రెండు పేర్లు విడదీయరానివి. కృష్ణుడు లేకుండా రాధ ఎలా జీవించి ఉండగలదు? ఈ ఒక్క ప్రశ్న మనసులో అల్లకల్లోలం కలిగిస్తుంది. ఎందుకంటే రాధ అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, భక్తి స్వరూపం. కృష్ణుని లీలలు ఆనందాన్ని చిందించగా ఆ ఆనందానికి అసలైన సారం రాధ. ఈ రోజు మనం రాధ జీవితంలోని కొన్ని తెలియని పేజీలను తిప్పబోతున్నాం. కృష్ణుడికి రాధను విడదీయగలరా? రాధకు కృష్ణుడిని విడదీయగలరా? ఒకరి నుండి మరొకరు వేరు చేయలేని ఆలోచించడం కూడా అసాధ్యం. తన లీలలతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. కొందరిని సంతోషపరిచాడు, మరికొందరిని బాధ పెట్టాడు. కానీ కృష్ణుడితోనే అసలైన ఆనందం. కృష్ణుడు తన వేణువు యొక్క మధురమైన రాగంతో అనేక మంది గోపికల హృదయాలను గెలుచుకున్నాడు. కానీ ఎవరైనా అతనిని అత్యంతగా ప్రేమిస్తే అది రాధ మాత్రమే. కృష్ణుని వేణుగానం ఒక మాయాజాలం. గోపికలు మంత్రముగ్ధులైపోయేవారు, కానీ ఆ స్వరంలో తన ప్రాణమే వదిలేసేది రాధ మాత్రమే. ఆమె ప్రేమ భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది, నిరంతరమైనది. రాధ అంటే కృష్ణుడు గుండె చప్పుడు. రాధ కృష్ణుడి కంటే 5 సంవత్సరములు పెద్దది, కానీ వారి ప్రేమలో వయసుకు ఎలాంటి పట్టింపులు లేదు. ప్రేమ అనేది హృదయాలకు సంబంధించినది, కానీ వయస్సుతో కాదు. రాధ రావెల్ అనే గ్రామంలో జన్మించింది. ఆమె మనసు ఎప్పుడూ బృందావనంలో కృష్ణుని దగ్గరే ఉండేది. ప్రతిరోజు కృష్ణుని మధురమైన వేణువు శబ్దం రాధను ఎక్కడి నుంచో ఆమె మనసును లాగేది. కృష్ణుని వేణుగానం గోపికల హృదయాలను హత్తుకునేది. కానీ కృష్ణుడికి రాధ ప్రపంచం. వేణువు పలికిన ప్రతిసారి రాధ హృదయంలో ఆ స్వరాన్ని దాచుకునేది. కృష్ణుని జీవితం కూడా అసాధారణమైనది కాదు. లౌకిక జీవితం గడపడానికి పుట్టలేదు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను సంహరించడానికి వచ్చాడు. ఈ ధర్మయుద్ధం గోపికలకు, రాధకు బాధను తెచ్చింది. కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురైకు వెళ్లవలసిన సమయం నెమ్మదిగా దగ్గర పడుతుంది. కంసుడు క్రూరత్వం, వసుదేవ దేవకుల విముక్తి కోసం కృష్ణుడు తన బాల్యం విడిచి వెళ్లాల్సిన సమయం చేరువవుతుంది. బృందావనానికి కృష్ణుడు కేవలం ఒక బాలుడు కాదు, వారందరికీ జీవితం. కంసుడు కృష్ణుణ్ణి సంహరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు అతని పిలుపు కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది. బృందావనం వాసులకు ఆలోచనలే భయంకరంగా మారాయి. కృష్ణుడు లేని బృందావనం ఎలా ఉంటుందో? బృందావనం అంతా నిశ్శబ్దంగా అలుముకుంది. ప్రతి వీధిలోనూ ఎప్పుడు కృష్ణుని లీలలతో నిండిపోయిన ఆ ప్రదేశాలు అంతులేని శూన్యత ఏర్పడింది. గోపికలు ఊహించలేని దుఃఖంతో మునిగిపోయారు. యశోదమ్మ బాధపడింది, ఎందుకంటే ఆమె హృదయం ఆమె నుండి దూరమవుతుంది. యశోదమ్మ కృష్ణుడు కేవలం కొడుకు కాదు, ఆమె కంటిరెప్ప. అతడిని వదిలిపెట్టడం తల్లి గుండెల్లో నిండిన వేదన. కానీ కృష్ణుని గోపికలు కూడా ఎంతో బాధపడ్డారు. కృష్ణుడు వెళ్ళకూడదని నిర్ణయించుకుని అందరూ ఆ రాత్రి అతని చుట్టూ గుమగూడారు. బృందావనం వాసులకు వారి ఊపిరి ఆయన వెళ్ళిపోతే వారి జీవితంలో వెలుతురు మాయం అవుతుంది. అందుకే గోపికలు, యశోదమ్మ అందరూ ఆయన చుట్టూ చేరి, కృష్ణ, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళకూడదు అని వేడుకుంటున్నారు. కానీ కృష్ణుడి మాత్రం రాధ గురించి ఆలోచిస్తున్నాడు. గోపికల బాధ అతడికి తెలుసు, కానీ రాధ ఆమె హృదయం తీవ్రమైన వేదనతో మౌనంగా భరించుకుంటుందా? ఆమె కన్నీళ్లు వర్షంగా మారుతాయా?
ఆమె బాధ కృష్ణుని మనసుకు కదిలించింది. వెళ్లే ముందు రాధను కలవాలని కృష్ణుడు ఆలోచించాడు. ఆమె కలవకుండా వెళ్ళిపోతే ఆయన హృదయం అంగీకరించడం లేదు. అవకాశం దొరికిన వెంటనే అతను రహస్యంగా అక్కడ నుండి బయలుదేరాడు. అందరూ నిద్రించగానే కృష్ణుడు ఆ ప్రశాంతమైన రాత్రి అతనికి తెలిసిన మార్గంలో నడవసాగాడు. ఆయన అడుగులు తన గమ్యాన్ని తెలుసుకున్నట్టుగా నెమ్మదిగా సాగాయి. ఆ రాత్రి చంద్రుడు కూడా మబ్బుల వెనుక దాగాడు. గాలి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు. రాధ కృష్ణుడిని చూసింది. కృష్ణుడు ఆమెను చూశాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమీ చెప్పనక్కర్లేదు. రాధ కృష్ణుని కన్నుల్లో అశాంతిని గమనించింది. కృష్ణుడు రాధ హృదయంలో తడిబారిన నిశ్శబ్దాన్ని చూశాడు. రాధ కృష్ణుని మనసును అర్థం చేసుకుంది. ఆమెకు తెలుసు కృష్ణుడు వెళ్ళిపోవాల్సిందేనని. కాని కృష్ణుడికి తెలుసు రాధ తన బాధను చూపించదు. కృష్ణుడు ఏదైనా చెప్పాలని ప్రయత్నించాడు. కాని మాటలు రావడం లేదు. రాధ ఏదైనా అడగాలనుకుంది. కాని అడగాల్సిన అవసరం అనిపించలేదు. ఆ నిశ్శబ్దమే ప్రేమను వ్యక్తపరించింది. ఆ కన్నీటి వెనకాల వేల మాటలు దాగున్నాయి. కృష్ణుడు వెళ్ళిపోయాడు. బృందావనం ఖాళీగా మారింది. కృష్ణుని లీలలు లేకుండా అక్కడి గాలి కూడా ములుగుతున్నట్టుగా అనిపించింది. సందడి లేదు. వేణుగానం లేదు. గోపికల చిలిపి మాటలు, నడుమ కృష్ణుని ఆటలు అవన్నీ ఆవిరైపోయాయి. అందరి హృదయంలో ఒక్కటే బాధ. కృష్ణుడు లేడన్న నిజం. యశోదమ్మ కన్నీటి బొట్టు తడుస్తూనే ఉంది. గోపికలు ఒకంత కోపంతో మరికొంత ప్రేమతో వేణువు మోగుతుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. కాని రాధ మాత్రం బాధపడలేదు. ఆమె కృష్ణుని చూడకపోయినా హృదయంలో ఉంటాడు. ఆమెకు కృష్ణుడు ఎప్పుడూ దూరం కాలేడు. రోజంతా అతని గురించి ఆలోచిస్తూ గడిపేది. రాత్రంతా అతని స్వప్నాల్లో జీవించేది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కాలచక్రం తిరిగింది. కాని ఆమె మనసులో కృష్ణుడి మాత్రం మారలేదు. ఒక రాత్రి ఆమె రహస్యంగా ఇంటి నుంచి బయలుదేరింది. ఎటు వెళ్లాలో ఆమెకు తెలుసు. కృష్ణుని ద్వారక నగరమే ఆమె గమ్యం. నడుస్తూ తిరుగుతూ ఎన్నో ఊహల్లో ఎన్నో జ్ఞాపకాల మధ్య ఆమె ద్వారకకు చేరుకుంది. కృష్ణుడిని కలవాలని అభ్యర్థించింది. కాని ద్వారక ప్రజలకు రాధ ఎవరో తెలియదు. కృష్ణుడికి ఆమె మాటలు చేరుకున్నాయి. ఆయన రాధ కోసం వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. అయితే మాటలు లేవు, కన్నీళ్లు తప్ప. కృష్ణుడు ఆమెను రాజభవనంలో ఒక దేవతగా ఉంచాడు. రాధ రోజంతా రాజభవనంలో ఉండేది. అక్కడే పనులను చూసుకుంటూ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ. కాని ఆమె హృదయం మాత్రం ఎప్పుడు కృష్ణుని వైపే పరిగెత్తేది. అవకాశం దొరికినప్పుడల్లా దూరంగా నిలబడి కృష్ణుణ్ణి ఒక్కసారి చూశామా అని ఆశతో ఎదురు చూసేది. కృష్ణుడు సన్నిహితంగా ఉన్న అతనికి దగ్గరగా వెళ్ళలేకపోయేది. కాని ఆమె మనసులో ఒక భయం నెమ్మదిగా పెరిగింది. సమయం మారుతుంది. ఆమె వయసు క్రమంగా ఆమె నుండి కృష్ణుని మరింత దూరం చేస్తుంది. ఒకరోజు సాయంత్రం ఆమె రాజభవనం నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఎక్కడికి, ఎందుకు ఆమెకు తెలియదు. రాధ ఒంటరిగా ఉంది. ఆమె హృదయం ఒకే ఒక్క కోరిక, ఇంకొక్కసారి కృష్ణుడిని చూడాలని ఆలోచన మాత్రం వచ్చింది. అయితే కృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె అతనిని చూసి సంతోషంతో నిండిపోయింది. కాలం, దూరం, వేదన ఆ క్షణంలో అన్నీ నశించిపోయాయి. కృష్ణుడిని చివరిసారిగా చూడాలనే కోరిక తీరగానే ఆమె ప్రాణాలు విడిచిపెట్టే సమయం కూడా దగ్గర పడింది. కృష్ణుడు రాధను అడిగాడు. ఆమె అతని నుండి ఏదైనా అడగవచ్చని చెప్పాడు. కాని రాధ నిరాకరించింది. జీవితాంతం రాధ, నువ్వు నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు అని కృష్ణుడు మళ్ళీ అన్నాడు. కృష్ణుని అభ్యర్థన మేరకు రాధ చివరిసారిగా వేణువును వాయించమని అడిగింది. వేణువు మధురమైన సంగీతం రాధ చెవిలో ప్రవేశించింది. వెంటనే ఆమె తేలికగా కనులు మూసుకుంది. ఆ మధురమైన రాగంలో ఆమె ఆత్మ లీనమైపోయింది. కృష్ణుడికి అర్థమయ్యింది రాధ ఈ లోకాన్ని విడిచిపెట్టిందని. రాధ అతని స్వరం తొలిసారిగా కంపించిపోయింది. కృష్ణుడు రాధను తన ఒడిలోకి తీసుకున్నాడు.
ఆమె శరీరం శాంతంగా ఉంది, కాని అతని హృదయం తాళం వేసినట్లు అనిపించింది. అతని కన్నీళ్లు ఆగలేదు. ఆ బాధను తట్టుకోలేక తన ప్రియమైన వేణువును చేతిలోకి తీసుకొని చివరిసారిగా చూశాడు. ఈ వేణువు రాధ కోసం మాత్రమే. ఆమె ఇప్పుడు లేకపోతే దీని స్వరం ఎవరికి? ఆలోచనతోనే కోపంతో, బాధతో కృష్ణుడు తన వేణువును నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. ఆ రోజు నుంచి కృష్ణుడు ఎప్పటికీ వేణువుని మోగించలేదు. ఇదే రాధాకృష్ణుల ప్రేమగాథ. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.